సరే అన్నయ్య, నీకోసం ఒప్పుకుంటున్నాను. కానీ మావయ్య వచ్చి నన్ను ఆశీర్వదించే వరకు నేను ఈ గుళ్ళో నుంచి కదలను. బాబు నువ్వు కానీ. అలాగేనండి. ఆపండి. ఈ టైంలో ఎవరు? మావయ్య, ఇన్స్పెక్టర్, కార్తీక్ ని అరెస్ట్ చేయండి. మావయ్య, ఆయన ఎందుకు పోలీసులకు అప్పగిస్తున్నారు? ఆయన చాలా మంచివారు. నా మాట విని ఆయన వదిలేయండి. వీడు మంచివాడేంటమ్మా, తడిగుడ్డతో గొంతులు కోసే రకం. డబ్బు కోసం ఎంతకైనా తెగించే నీచుడు వీడు. మానవత్వం లేని మృగం. ఛీ, వావి వరసలు తెలియని జంతు వీడు. అయ్యో లేదు మావయ్య, మీరు పొరపాటు పడినట్టున్నారు. నేను పొరపాటు పడ్డం కాదు మీనాక్షి. నేను రావడం ఒక్క నిమిషం ఆలస్యమై ఉంటే నీ జీవితం సర్వనాశనమై ఉండేది. ఇంతకు ముందు ఈ ఈడియట్ నా ఆస్తి మీద కన్నేసి రోషినికి మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకుందామని ప్లాన్ చేశాడు. కుదరకపోయేసరికి ఇప్పుడు నిన్ను వల్ల వేసుకుందామని ప్లాన్ చేస్తున్నాడు. ఇంతకు ముందు కూడా వీడి మీద చాలా పోలీస్ కంప్లైంట్స్ ఉన్నాయి. మీ అమ్మాయి డ్రైవర్తో కలిసి 3 ముళ్లతో జీవితం కలుపుకోవడానికి రిజిస్టర్ ఆఫీస్కి వచ్చారు. నీ కూతురు తన మనసుని డ్రైవర్కి ఇచ్చేసింది. నీ ఇంట్లో ఒక్కడే డ్రైవర్ ఉన్నాడు, కానీ నా ఇంట్లో 4 ఉన్నారు.
నిన్నెంత నమ్మాను పెద్దదినా. మా అమ్మ తర్వాత నీకు అమ్మ స్థానం ఇచ్చాను, తల్లిలా గౌరవించాను. ఇలాంటి నీచుణ్ణి నాకెందుకు కట్టబెట్టాలని చూసావు వదినా? అందుకేనా మావయ్యకి ఫోన్ చేయకుండా అడ్డుపడ్డావు? నిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్న వాడికి నన్నిచ్చి పెళ్లి చేయాలన్న ఆలోచన ఎలా వచ్చింది వదినా? ఇన్స్పెక్టర్, తొందరగా తీసుకెళ్ళండి. అయ్యా అది మిస్టర్, బయటికి రా. బాబు నువ్వు కానీ. మావయ్య, అక్కడే నిలబడిపోయారేంటి? లోపల రండి. మావయ్య, మీనాక్షి, కార్తీక్, వెళ్ళి మావయ్య ఆశీర్వాదం తీసుకోండి.
మావ్య ఆశీర్వదించండి. నీతో కొంచెం నేను పర్సనల్గా మాట్లాడాలి. పక్కకెళ్దాం పద. మీనాక్షి మెళ్ళో నువ్వు కట్టిన తాళి మర్యాదగా నీ చేతులతో నువ్వే తీసే, లేదంటే నీ జీవితం శాశ్వతంగా జైలు గోడల మధ్య సమాధయ్యేలా చేస్తాను. పెద్దవారు మీ మాట కాదని ఎలా అనగలను? మీనాక్షి మెళ్ళలో తాళి తీసేసే ముందు జరిగిన నిజం అందరికీ చెప్తాను. అప్పుడు నాకు తోడుగా మీ అల్లుడు కాశీ కూడా మీ గారాల కూతురు రోషిని మెడలోంచి తాళి తీసేస్తాడు. అప్పుడు నా జీవితం జైలు గోడల మధ్య, మీ కూతురు జీవితం పుట్టింటి గోడల మధ్య సమాధవుతుంది. ఇదిగోండి. ఆగండి, ఆగండి, ఆగండి. ఆలస్యం చేయకుండా ఆ కార్యక్రమం మొదలు పెడదామా? పదండి. పదండి. మీనాక్షి, మీ మావయ్య గారు చాలా మంచివారు. భానుమూర్తి గారు, నాతో ఏదో పనుందని తీసుకొచ్చారు. దారిలో అడిగినా కూడా చెప్పలేదు. ఈ పెళ్లిలో ఏదైనా ప్రాబ్లం ఉందా? నువ్విలాంటి పనేదో చేస్తావని తెలిసే తొందరపడ్డాను. మీనాక్షి మెళ్ళో తాళి కట్టించాను డాడీ. మావయ్య, మీతో పాటు ఇన్స్పెక్టర్ గారు వచ్చారా? ఎందుకు మావయ్య? ఏదైనా సమస్య ఉందా? ఈ రోజుల్లో ఎవరిని నమ్మే పరిస్థితి లేదు కదా మీనాక్షి. నాకు కూడా చెప్పకుండా నువ్వు సడన్గా పెళ్లి చేసుకున్నావని తెలిసేసరికి నా మనసెందుకో కీడు శంకించి ఎందుకైనా మంచిదని ఇన్స్పెక్టర్ గారిని వెంట పెట్టుకుని వచ్చాను. నేను కూడా ముందు మీలాగే భయపడ్డాను మావయ్య. ఈయన్ని పెళ్లి చేసుకోవాలా వద్దా అని చాలా ఆలోచించాను. ఇప్పుడు ఆ భయం పోయిందా మీనాక్షి? నా మీద నమ్మకం వచ్చిందా? లేకపోతే ఎలాగో ఇన్స్పెక్టర్ గారు వచ్చారు కదా, ఒకసారి నా గురించి పూర్తిగా ఎంక్వైరీ చేయమంటావా? అయ్యయ్యో, మీరు భలేవారండి. అప్పుడు అలా ఆలోచించి తప్పు చేశాను. మీరేంటో తెలిసింది. దేవుణ్ణి ఎవరైనా అనుమానిస్తారా? సరే మీనాక్షి, ఇక నేను బయలుదేరతాను. అదేంటి మావయ్య, పెళ్లి కూతుర్ని చేసేటప్పుడు పెళ్లి సమయంలోనూ మీరు లేరు.
కనీసం అప్పగింతల సమయానికైనా మీరు లేకపోతే ఎలా? అమ్మా నాన్న స్థానంలో నిలబడి మా బాగోగులు చూసుకోవాల్సింది మీరే కదా మావయ్య. ఆ, సరే మీనాక్షి. ఇన్స్పెక్టర్, మీరు బయలుదేరండి. నేను మిమ్మల్ని తర్వాత కలుస్తాను. అలాగే సార్, ఉంటాను. నువ్వు పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు నిన్ను వదిలేని ఏ రోజు లేని చెల్లెమ్మా. నేను మాత్రం ఉన్నాను అన్నయ్య. నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నేస్తల్లా తోడున్నావు, కష్టంలో నాన్నలా ధైర్యాన్నిచ్చావు. బాధ కలిగితే అమ్మలా ఓదార్చావు. సంతోషంలోనూ బాధలోనూ నా కంటికి కన్నీరయ్యావు. కానీ పెళ్ళైన ఆడపిల్ల భర్త దగ్గర ఉండటమే న్యాయం కదన్నయ్య. అయినా నేను మన ఇంట్లో ఉండటం లేదన్న మాటే కాని నీకు 10 నిమిషాల ప్రయాణం దూరంలోనే ఉంటాను కదా. నీకు నన్ను ఎప్పుడు చూడాలనిపించినా వెంటనే నా దగ్గరికి వచ్చేయన్నయ్య. గంట నీరు పెట్టుకోవద్దన్నయ్య. దీని వాలకం చూస్తుంటే కార్తిక్తో కలిసి వేరే ఇంట్లో ఉండేలా ఉంది. ఎలాగైనా ఆపాలి. ఉండే దూరం దగ్గరగా ఉందేమో కానీ కలిసి పెరిగిన అనుబంధం, తాళి కట్టిన బంధంతో కలిసి ఉండాలని చెప్తుంది కనుక అందుకే బాధ్యతతో కూడిన సంతోషం, కలిసి పెరిగిన మమకారం కన్నీరు పెట్టిస్తుందమ్మా. అన్నయ్య, అన్నయ్య. నా చెల్లెలని చెప్పడం కాదు కానీ మీనాక్షి చాలా మంచిది కార్తిక్. ఎంత బాధైనా గుండెల్లో దాచుకునేదే కానీ నిన్ను బాధ పెట్టేది కాదు. చిన్నదైనా ఇంతకాలం మమ్మల్ందరినీ అమ్మలా చూసేసుకుంది. నీ చేతుల్లో ఎడుతున్నావు. ఏ కష్టం రాకుండా చూసుకో. మీరేం టెన్షన్ పడకండి. మీనాక్షిని నేను కంటికి రెప్పలా చూసుకుంటాను. కార్తిక్ కూడా వీళ్ళకి జత కలిపాడంటే మీనాక్షిని తీసుకెళ్లి వేరే కాపురం పెడదామని. నేను తొందరపడకపోతే అదే జరిగేలా ఉంది. ఏంటి మీరందరూ? మీనాక్షి ఏదో మనందర్నీ వదిలిపెట్టి వేరే కాపురం పెడుతున్నట్టు మాట్లాడుతున్నారు. పెద్దదినా, పెళ్ళైన ఆడపిల్ల భర్తతోనే కలిసి ఉండాలి కదా. పుట్టింట్లో ఉండటం ధర్మం కాదు. మీరందరూ ఏడుస్తున్నారు కానీ కార్తిక్ నా ఇంటికొస్తాడు. నాతో సంతోషంగా ఉంటాడు. బాగా చెప్పావు మీనాక్షి. మీరెక్కడో ఉండడం దేనికి? ఉండడానికి మన గెస్ట్ హౌస్ ఉందిగా. మీరిద్దరూ హాయిగా అక్కడే ఉండండి. మీకే సమస్య రాకుండా నేను చూసుకుంటాను.